పిల్లలు ఆరెంజెస్ను బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. అలాగే జెల్లీస్ అన్నా కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు మన వీడియోలో ఆరెంజెస్తో జెల్లీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఆరెంజ్ జెల్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని దీనిలో 1/2 స్పూన్ వరకు సోడా ఉప్పుని యాడ్ చేసుకుని ఈ నీళ్ళల్లో ఆరెంజ్ను వేసుకుని ఒక అరగంట పాటు ఉంచుకోవాలి. ఆరెంజ్ పైన ఉండే పెస్టిసైడ్స్ కానివ్వండి, లేదంటే స్టోర్ చేయటానికి కొన్ని రకాల కెమికల్స్ని స్ప్రే చేస్తూ ఉంటారు ఫ్రెష్గా ఉండటానికి. అలాంటివన్నీ మనం ఈ సోడా ఉప్పు వేసిన నీళ్ళల్లో కాసేపు ఉంచి తీయటం వలన అలాంటివన్నీ పోతాయండి. తర్వాత ఈ వాటర్లో నుండి తీసిన ఆరెంజ్ను నార్మల్ వాటర్తో ఒకసారి కడిగేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రేట్ చేసుకోవాలి పైన పీల్ను. ఈ పీల్ వచ్చేసి మనకు 1 స్పూన్ వరకు కావాలి. లోపల వైట్ లేయర్ వరకు కాకుండా ఓన్లీ పైన వచ్చే పీల్నే ఇలా మనం గ్రేట్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత జ్యూస్ కోసం నేను 4 ఆరెంజెస్ తీసుకున్నానండి. వీటిని మనం రెగ్యులర్గా జ్యూస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో అలాగే జ్యూస్ చేసుకుని 1 కప్పు వరకు జ్యూస్ను పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ప్యాన్లోకి మనం ముందుగానే ఆరెంజ్ను తీసుకున్నాం కదా, కాస్త గ్రేట్ చేసుకుని దాంతోపాటుగా 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ను దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆరెంజ్ జ్యూస్ను యాడ్ చేసుకునేటప్పుడు సీడ్స్ కానివ్వండి, పల్ప్ కానివ్వండి వీలైనంత వరకు లేకుండా చూసుకోండి. పల్ప్ కాస్త ఉన్నా పర్లేదు కానీ సీడ్స్ అస్సలు లేకుండా చూసుకోండి. తర్వాత దీనిలోకి 1 అరకప్పు పంచదార, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఎక్కడ ఉండలు లేకుండా పూర్తిగా మనం తీసుకున్న జ్యూస్లో కలిసిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే షుగర్ కూడా కరిగిపోవాలి. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలపకుండా ఉంటే అడుగు పట్టేసి ఉండలాగా పట్టేయటానికి ఛాన్స్ ఉంది. అందుకనే కలుపుకుంటూ ఉండండి. ఇలా కాస్త దగ్గర పడగానే స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. మనకు ఇలా కలుపుకుంటూ కాస్త థిక్నెస్ వస్తుంది. అప్పుడు దీనిలోకి 1 స్పూన్ బటర్ను యాడ్ చేసుకోవాలి. బటర్ను కూడా యాడ్ చేసిన తర్వాత ఇలాగే కలుపుకుంటూ ఉండండి. తర్వాత దీనిలోకి 1 చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మనం ఉప్పు యాడ్ చేయటం వలన స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా యాడ్ చేసుకుని బటర్ మొత్తం కరిగేలాగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మనం దీన్ని ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్ నుండి సపరేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో ముందుగానే బటర్ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి మనకు పూర్తిగా ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు ఈ జెల్లీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మీరు ఏదైనా గిన్నెలోకి కానివ్వండి, చిన్న గ్లాసులోకి కానివ్వండి, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి ఈ జెల్లీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త అడ్జస్ట్ చేసుకోండి. నేను కాస్త మందంగా కావాలి కాబట్టి ఒక సైడ్కి దీన్ని అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. జెల్లీ వచ్చేసి కాస్త మందంగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 1 గంట పాటు ఒక పక్కన పెట్టేసుకుని ఉంచేసుకోండి. గంట తర్వాత మనకు ఈ జెల్లీ అనేది పూర్తిగా గట్టిపడుతుంది. మన చేతికి కూడా ఏమాత్రం అంటదండి. అప్పుడు మీకు నచ్చిన షేప్లోకి ఈ జెల్లీని కట్ చేసుకోండి. మరి ఈ ఆరెంజ్ జెల్లీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.